ప్రభునందు ప్రియ విశ్వాసులారా, మోక్ష మార్గం ఛానల్లో మోక్ష సందేశాల ద్వారా మీ ముందుకు రావడానికి కృప చూపించినటువంటి ఆ దేవాతి దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమంలోనికి వెళ్దాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ జాలిగల మనసును బట్టి మమ్మల్ని అందరినీ సురక్షితంగా క్షేమంగా ఉంచినందులకే మీకు మా వందనములు. తండ్రి, మీ ప్రియబిడ్డలతో మాట్లాడుటకు నిలవబడిన నన్ను మీరు ఆత్మతో నింపండి. వినిచిన్న విశ్వాసులకు గ్రహించగలిగిన ఆత్మను దయచేయండి. నీ సన్నిధి నాతో మాతో ఉంచమని మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. సరే ప్రియులారా, మోక్ష సందేశం ద్వారా మనం ఈ రీతిగా కలుసుకున్నందుకు మరొకసారి చాలా సంతోషంగా ఉంది. ఒక చిన్న పాటతో ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. ఎన్నతగని నన్ను ఎన్నుకున్నావు, ఎన్నతగని నన్ను ఎన్నుకున్నావు, ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎందుకింత ప్రేమ చూపావు, ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు, ఎన్నతగని నన్ను ఎన్నుకున్నావు. పాపినైన నన్ను నీవు కనికరించినావు, నా పాపములన్నిటినీ కడిగి వేసినావు. పాపినైన నన్ను నీవు కనికరించినావు, నా పాపములన్నిటినీ కడిగి వేసినావు. పతనమైన నా జీవిత గతిని మార్చినావు, పతనమైన నా జీవిత గతిని మార్చినావు. పనికిరాని నన్ను నీ పనికి నిలిపినావు, పనికిరాని నన్ను నీ పనికి నిలిపినావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు, ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు, ఎన్నతగని నన్ను ఎన్నుకున్నావు. దేవుని కృపలో ఎన్నిక లేనటువంటి నన్నును ఎన్నిక చేసుకుని దేవుని మహా ఉచితమైన ప్రేమ చొప్పున, కృప చొప్పున నన్ను ఈ రీతిగా మీ ముందుకు తీసుకొచ్చినందుకు నేను, నా కుటుంబం, మోక్ష మార్గం ఆయనకు రుణస్థులమే. ఎందుకంటే ఈ దినాలు బహు చెడ్డవై ఉన్నవి, చెడ్డ దినాల్లో మనం ఉన్నాము. అయినప్పటికీ దేవుని ఉచితమైన ప్రేమ చొప్పున, ప్రణాళిక చొప్పున నా కుటుంబంలో నన్ను ఏర్పాటు చేసుకుని ఈ రీతిగా మీ ముందుకు రావడానికి ఇచ్చినటువంటి మహా అవకాశాన్ని బట్టి నేను ఎప్పుడూ ఆయనకి రుణస్థురాలనే. నిజంగా ఆ యేసయ్య దీవెనలతోటి మోక్ష మార్గం ఛానల్ ద్వారా వీక్షిస్తున్న కార్యక్రమాలను బట్టి మేమెంతో ఆయనకు రుణస్థులం. ఎందుకంటే బహుభారమైనది సేవ, అలాగే బహుబలమైనది సేవ. భారమైనప్పటికీ భాగ్యం అనుకుని బలంగా మేము భావించి చేస్తున్నటువంటి ఈ సేవలో నిజంగా ఆయన ప్రేమ మేము వర్ణించలేము. అటువంటి ప్రేమను మోక్ష మార్గం ఛానల్ పట్ల చూపిస్తున్నటువంటి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటాను. ఈరోజు నిజంగా ఒక స్త్రీ గురించి మీతో మాట్లాడాలని ముచ్చటపడుతున్నాను. ఎందుకంటే మోక్ష సందేశాల ద్వారా బైబిల్లో ఉన్న కొద్దిమంది స్త్రీల గురించి వివరించాలని నా యొక్క ఆశ, దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకంటే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు గనుక మన యేసయ్య నా ఆశను తృప్తిపరచడానికి మోక్ష సందేశాల ద్వారా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి నాతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఇక్కడి నుంచి అనేకమైన సేవకులు ఎవరికైతే ఆశ కలిగిందో వారి ఆశను గుర్తించి, ఎవరైతే మోక్ష మార్గాన్ని దర్శించి మోక్ష మార్గం ఛానల్కి వచ్చి మేము ఇలా చెప్పాలనుకుంటున్నామమ్మా అని ఎవరైతే అంటారో వారిని మేము ఆహ్వానిస్తున్నాము. అది కూడా మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, మంచి విశ్వాసి అయి ఉండాలి. ఆ విశ్వాసికి తప్పకుండా మేము అవకాశం కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ మోక్ష సందేశాల ద్వారా, ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను, వివరిస్తున్నాను. తప్పకుండా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క విశ్వాసి వినియోగించుకోవాలని మీ అందరికీ నా చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను. మీరు విశ్వాసులుగా ఉండడమే కాకుండా దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఆయన మాటలను
విశ్వాసంలో మీరు ఏదైతే పొందుకుని ఉన్నారో దాన్ని వివరించడానికి, మీ విశ్వాసం ద్వారా ఇంకా అనేక ఆత్మలను రక్షణలోకి తీసుకురావడానికి మీరు ఇష్టపడండి, సిద్ధపడండి. దేవుడు తప్పక మిమ్మల్ని బలపరుస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తారు. తప్పకుండా మనమందరం కలిసి యేసయ్య జతపని వారులుగా పనిచేసుకుంటూ ముందుకు వెళుతూ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈ బైబిల్లో ఉన్న స్త్రీల గురించి వివరించుకుందామని చెప్పాను కదా. మనం లుదియా అనే స్త్రీ గురించి తెలుసుకుందాం. రెఫరెన్స్ చూస్తే అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనము నుండి 15వ వచనం వరకు ఉన్నది. బైబిల్లో ఉన్నవారు చూడండి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం నుండి 15వ వచనం వరకు ఉంది. అప్పుడు లుదియాను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయితైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఈ లుదియా అనే స్త్రీ, లుదియా అనగా దివిటి అనే అర్థము. ఈమె ఒక వ్యాపారస్తురాలు, ఊదా రంగు పొడిని అమ్మే వ్యాపారస్తురాలు అనమాట. ఈమె తుయితైరా పట్టణస్థురాలు. అయితే అపోస్తులుడైన పౌలు గారు దేవుని యొక్క సత్య సువార్త ప్రకటిస్తూ అనేక ప్రాంతాలు తిరుగుచున్న సమయంలో దేవుడు దర్శనము ద్వారా మాసిదోనియా పట్టణముకు వెళ్ళి నా యొక్క సువార్తను ప్రకటించమని చెప్పగా దేవుని యొక్క ప్రణాళిక నిమిత్తము పౌలు గారు మాసిదోనియా రావడం జరిగింది. ఏంటంటే పౌలు గారు మాసిదోనియా రావడం జరిగింది. అలా మాసిదోనియాలో దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్న సమయంలో విశ్రాంతి దినమున నదీ తీరమున ప్రార్థన జరుగుతుంది అని విని లుదియా అక్కడకు రావడం జరిగింది. అయితే అక్కడ కొంతమంది కూర్చుని ఉండగా వారితో పౌలు గారు మాట్లాడుతూ సువార్త ప్రకటింపగా ఆ రోజు అక్కడ చెప్పిన వాక్యమును బట్టి దేవుని సొంత రక్షకునిగా నమ్మింది. దేవుని సొంత రక్షకునిగా నమ్మింది. లుదియాకు దేవుడంటే ఎవరో తెలియదు, దైవభక్తి ఎంతమాత్రము లేదు. అయితే ఆమె ఆసక్తి ఏంటంటే అక్కడ ఒక సేవకుడు వచ్చి వాక్యం చెబుతున్నారు, వినాలనే ఆసక్తి కలిగి ఆ నదీ తీర ప్రాంతానికి వచ్చి పౌలు గారు చెప్తున్న వాక్యము వింటుంది. దేవుడు అప్పుడు ఏం చేశాడు? ఆమె హృదయాన్ని తెరిచాడు. నిజంగా ఎక్కడైనా వాక్యం మీటింగ్స్ జరిగినా ఒక సేవకుడు వచ్చి వాక్యం ప్రకటిస్తున్న సమయంలో చాలామంది వెళ్ళడానికి ఇష్టపడరు. ఇంట్లోనే కూర్చుని ఏదో చేద్దాం, ఏదో చూద్దాం, ఏదో చూసుకుందామని ఆలోచిస్తారే తప్ప అయ్యో చాలా ప్రయాసపడి కష్టపడి ఒక సేవకుడు భారము కలిగి దేవుని యొక్క దర్శనము ద్వారా మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. ఆ మీటింగ్కి మనం కూడా హాజరవ్వాలి. అక్కడ ఏ విత్తనం చల్లనై ఉన్నారో ప్రభువుల వారు ఆయనకి ఏమని వివరించారో ఆ విత్తనం ఏం చల్లుతారో అది చల్లిన విత్తనం ఆ వాక్యం ఏమై ఉంటుందో అనని గ్రహింపు లేక చాలామంది కూడా మీటింగ్స్ ఇన్ని రకాలుగా మీటింగ్స్ పెడుతున్నా ఇంటి దగ్గరే కూర్చుని జాగారం చేసే స్త్రీలు చాలామంది ఉన్నారు. అలాగే ఎంతోమంది ఎవరైనా సరే స్త్రీలైనా పురుషులైనా మీటింగ్కి వెళ్ళడానికి ఈ రోజుల్లో ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఇంట్లో కూర్చుంటే లైవ్ చూడొచ్చు, టీవీ ద్వారా చూడొచ్చు అనే అనుకుంటున్నారు. కానీ ఒక సేవకుడు ప్రయాసపడి కష్టపడి పౌలు గారు దేవుని యొక్క దర్శనం ద్వారే అక్కడ మాసిదోనియా వచ్చారు. అలాగే దేవుని యొక్క దర్శనము ప్రణాళిక ఉంటేనే కానీ మీటింగ్స్ పెట్టరు. ఆ విషయం మనం గ్రహించుకుని, విశ్వాసులైన మనం స్త్రీలు గ్రహించుకుని ఆ మీటింగ్కి వెళ్ళడానికి ఇష్టపడాలి. నిజంగా ఈ కార్యక్రమం ద్వారా నేను మీ అందరికీ విన్నవించుకునేది ఏంటంటే, మీటింగ్స్ జరుగుతున్నాయి కదా, మనకే సంబంధం లేదు, ఆ సంఘస్థులు ఆ సంఘ సభ్యులు వెళ్తారు, మనకేం అవసరం అని చాలామంది విశ్వాసులు ఈ రీతిగా అనుకుని మీటింగ్స్కి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చున్న వారు విశ్వాసులు చాలామంది ఉన్నారు. ప్రియమైన వారులారా, మీరు జాగ్రత్తగా వినండి ఈ విషయంలో. ఎందుకంటే మనం ఆ రీతిగా అనుకుంటే నిజంగా లుదియా అక్కడికి వెళ్లకుండా ఉంటే, తన హృదయం తెరవకుండా ఉంటే, తన ద్వారా అనేక ఆత్మలు రాకుండా ఉంటే పౌలు గారు చేసినంత వృధా అయిపోయేది కదా. కాదు కదా. ఇక్కడ వృధా కాకుండా ఉండాలనే దేవుని యొక్క ప్రణాళిక చొప్పున లుదియా అక్కడకు రావడం జరిగింది. అప్పుడు ఏం చేశాడు దేవుడు? ఆమె హృదయాన్ని తెరిచెను కనుక ఆమె వాక్యమునందు లక్ష్యం ఉంచింది. హృదయాన్ని తెరిచిన తర్వాత వాక్యమందు లక్ష్యం ఉంచింది. లక్ష్యం ఉంచిన తర్వాత ఏం చేసింది? దేవుడు ఆమె హృదయంలోనున్న ఏం చేశారు? దేవుడు ఆమె హృదయంలో ఉన్న గురుడితనమును మూఢత్వమును తీసివేశారు. అప్పుడు కళ్ళు తెరవబడ్డాయి. మూఢత్వం గురుడితనం ఉంటేనే మన కళ్ళు మూతపడి ఉంటాయి. కాబట్టి ఆ గురుడితనం అనేది, మూఢత్వం అనేది లుదియాలో నుండి తీసివేయబడింది. అప్పుడు పౌలు గారు చెప్పినటువంటి వాక్యము ఆమె హృదయంలోనికి వెళ్ళి హృదయము తెరవబడింది. కనుక ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుని వాక్యము హృదయంలోనికి వెళ్ళాలి. వెళ్ళితేనే
ఆ వాక్యం పనిచేస్తుంది. మనము మీటింగ్స్కి వెళ్ళామా, టీవీలో ప్రోగ్రామ్స్ చూసామా, చర్చ్కి వెళ్ళామా అని అనుకున్నాం, వాక్యం విన్నాం, ఇంకా అవసరం లేదు, మనకి అయిపోయింది అంతా, ఇంకా దేవునికి సమయం ఇచ్చేసాం అని చాలామంది అలా భావించి అనుకుంటారు. కానే కాదు. ఎందుకంటే అక్కడ ప్రకటింపబడిన వాక్యము హృదయంలోనికి వెళ్ళాలి. వెళ్తేనే మన హృదయం తెరవబడుతుంది. మన హృదయంలో దేవుని వాక్యం ఉంటేనే మనం పాపం చేయకుండా ఉంటాం. మన యొక్క గురుడితనాన్ని, మూఢత్వాన్ని, అంధత్వాన్ని తీసివేయగల శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంది. ఆ వాక్యం మన హృదయంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు వెళ్ళిన విశ్వాసులందరూ ప్రయత్నం చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న లుదియా తెరవబడిన హృదయం తెరవబడిన తర్వాత ఏం చేసింది అనేది మనం ఇక్కడ చూద్దాము. ఎందుకంటే ఆ రోజే యేసు ప్రభువుని నమ్ముకుంది. ఎప్పుడు? ఆమె వాక్యం విన్న తర్వాత, హృదయంలోనికి వెళ్ళిన తర్వాత యేసయ్యను నమ్ముకుంది. యేసయ్యను నమ్ముకుని ఏం చేసింది? ఇంటికి వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పి ఇంటి వారందరికీ బాప్తిస్మం ఇప్పించింది. చూసారా ప్రియులారా, లుదియా హృదయం తెరవబడిన తర్వాత, నా హృదయం తెరవబడింది, నేను రక్షింపబడ్డాను, ఇంకా చాలు అని అనుకోలేదు. యేసు ప్రభుని నమ్ముకుంది, ఇంటికి వెళ్ళింది, తన ఇంటి వారందరికీ బాప్తిస్మం వచ్చేలా చేసింది. కాబట్టి ఇక్కడ మన బాధ్యత ఏంటంటే, స్త్రీలమైన మనం రక్షింపబడిన తర్వాత మన ఇంటి వారందరినీ రక్షించాలి, బాప్తిస్మం పెంచాలి, దేవుళ్ళు నడిపించాలి. అలాగా ఆ తర్వాత అప్పుడు మనం బయట ఎంతమంది అయితే నశిస్తున్నారో, నశించు ఆత్మలను వెదక రక్షించడానికి యేసు ప్రభులు వారు ఈ లోకంకి వచ్చి ఉన్నారు కనుక, నశించే వారిని వెతికి మనము కూడా వారిని దేవుని మార్గంలోకి నడిపించాలి. అంతే. అందుకనే మనల్ని రక్షించారు. అందుకనే దేవుని యొక్క ప్రణాళికలో లుదియా హృదయాన్ని తెరవబడేలా చేశారు యేసు ప్రభులు వారు. కాబట్టి ఇక్కడ నువ్వు, నేను, లుదియమ్మ ఏంటి, మీరేంటి, నేనేంటి, రక్షింపబడిన ప్రతి బిడ్డ గ్రహించవలసిన విషయం ఏంటంటే, మనము రక్షింపబడిన తర్వాత అనేకుల్ని రక్షణలోకి, మార్గంలోకి నడిపించాలి. అప్పుడే మన యేసయ్య మనకిచ్చిన రక్షణకు అర్థం ఉంటుంది. కనుక లుదియా వలె మనము ఈ రీతిగా చేయడానికి ఇష్టపడదాము. లుదియా గురించి చెప్పాలంటే, గుణలక్షణాలు చెప్పాలంటే, లుదియా దైవభక్తి కలిగిన స్త్రీ, లుదియా వాక్యము వినుచున్న స్త్రీ, లుదియా హృదయము తెరవబడింది. అయితే హృదయం తెరవబడిన తర్వాత ఆ లుదియా ఏం చేసింది? ఇంటి వారందరికీ రక్షణ ఇప్పించింది కదా. అప్పుడు ఏం చేసిందంటే, నాకు ఇంత రక్షణ ఇచ్చి, నాకు వాక్యాన్ని నా దగ్గరకు వినిపించి రక్షణ మార్గంలోకి నడిపించిన పౌలు గారికి నేను ఏ రీతిగా నేను ఆతిథ్యం ఇవ్వాలని తలంపు కలిగి ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టపడింది అనమాట. అప్పుడు ఏమందంటే, నేను ప్రభువు నందు విశ్వాసము గల స్త్రీని అని మీరు నమ్మితే మీరు మా ఇంటికి రండని బలవంతం చేసింది పౌలు గారిని. నేను ప్రభువు నందు విశ్వాసము గల స్త్రీని అని మీరు నమ్మితే మీరు మా ఇంటికి రండని బలవంతం చేసింది. పౌలు గారు ఇంకా అనేకమైన ప్రాంతాలు తిరగవలసి రావడం వల్ల పౌలు గారు లుదియా ఇంటికి వెంటనే వెళ్ళలేదు. అప్పుడు పౌలు గారు అలా దేవుని సేవ నిమిత్తము అనేక ప్రాంతాలు వెలుచు గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ దేవుని యొక్క సేవలో కొనసాగుతూ ఉన్న సమయంలో ఒకరోజు పౌలు గారు లుదియా ఇంటికి వచ్చారు. ఆ విషయం తెలుసుకున్న ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ లుదియా ఇంటికి వచ్చారు. అప్పుడు లుదియా కుటుంబస్తులందరికీ, అక్కడున్న ప్రజలందరికీ దేవుని యొక్క సువార్తను ప్రకటించి దేవుని కొరకు అనేక ఆత్మలను ఒక్క లుదియా ద్వారా సంపాదించడం జరిగింది. మరొకసారి చెప్తున్నాను ప్రియులారా, వినండి. పౌలు గారు అలా దేవుని సేవ నిమిత్తం అనేక ప్రాంతాలు వెలుచు గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ దేవుని యొక్క సేవలో కొనసాగుతూ ఉన్న సమయంలో ఒకరోజు పౌలు గారు లుదియా ఇంటికి వచ్చారు. ఆ విషయం తెలుసుకున్న ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ లుదియా ఇంటికి వచ్చారు. అప్పుడు లుదియా కుటుంబస్తులందరికీ, అక్కడున్న ప్రజలందరికీ ఆ దేవుని యొక్క సువార్తను ప్రకటించి దేవుని కొరకు అనేక ఆత్మలను ఒక్క లుదియా ద్వారా సంపాదించడం జరిగింది. చూసారా ప్రియులారా, లుదియా గారి ద్వారా ఎన్ని ఆత్మలను సంపాదించి పెట్టారో అక్కడ దేవుడు. నిజంగా ఎంతోసేపు వినలా, ఒక్క క్షణంలోనే ఆమె హృదయం తెరవబడింది.
దేవుని యొక్క వాక్యం విన్నది, హృదయం తెరవబడింది. వెంటనే వారి అందరికీ బాప్తిస్మం ఇప్పించింది, రక్షణ ఇప్పించింది. ఆ తర్వాత నన్ను రక్షణ మార్గంలోకి నడిపించినటువంటి దైవజనునికి నేను విందు చేయాలనే ఆలోచన కలిగి విందుకి ఆహ్వానించిన తర్వాత ఆ సమయంలో కూడా ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కలిసి తెలుసుకొని లుదియా ఇంటికి వచ్చి తన కుటుంబస్తులందరూ దేశంలో ఉన్న ప్రజలందరూ వచ్చి అక్కడ వాక్యం విన్న తర్వాత రక్షింపబడ్డారు. కాబట్టి ఒక్క లుదియా ద్వారా రక్షణ ఎంతమందికి వచ్చిందో చూసారా? అలాగే మీరు నేను ఇలా దేవుని వాక్యము ప్రకటిస్తూ దేవుని మాటలు చెప్పుకుంటూ ఆయన చేసిన కార్యాలను వివరించుకుంటూ వెళ్తే తప్పకుండా మన ద్వారా కూడా దేవుడు కొన్ని ఆత్మలను పట్టి నిజంగా ఆయనకు అప్పచెప్పడానికి సహకరిస్తారు. ఎందుకంటే మనస్ఫూర్తిగా మనం కోరుకోవాలి, హృదయంలోకి దేవుని ఆహ్వానించాలి. ఆహ్వానించిన వెంటనే దేవుని యొక్క కార్యాలు జరగడం ప్రారంభమవుతాయి. దేవుడిని హృదయంలోకి ఆహ్వానించకపోతే దేవుని యొక్క కార్యాలు మనలో జరగవు. ఎందుకంటే నామమాత్రం క్రైస్తత్వం కానీ వేషధార క్రైస్తత్వం కానీ దేవునికి అసహ్యం. కాబట్టి నేను గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లుదియా ద్వారా మనము హృదయంలోనికి వాక్యాన్ని తీసుకుని వెళ్ళాలి. హృదయంలోనికి వాక్యాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత అనేకుల కొరకు మనం ప్రయత్నం చేయాలి. ఏంటి? రక్షణ మార్గంలోకి నడిపించడానికి ప్రయత్నం చేయాలి. అతి భాగ్యం మనందరికీ దేవుడు దయచేస్తాడని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ లుదియా చాలా జ్ఞానం కలిగింది. ఎందుకంటే రక్షించిన తర్వాత పౌలు గారి ద్వారా మేలు పొందిన తర్వాత పౌలు గారిని విడిచిపెట్టలా. ఈరోజు విశ్వాసులు చాలామంది మనల్ని రక్షణలోకి తెచ్చిన ఆత్మీయ తల్లిని కానీ ఆత్మీయ తండ్రిని కానీ మర్చిపోతున్నారు. చాలామంది మర్చిపోయి వాళ్ళను ఇంకా ఏదో ఎక్కడో కనిపిస్తే వందనాలనో మరణాతనో ఏదో చెప్పేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప వారిని మనస్ఫూర్తిగా ప్రేమించి వారికి ఆతిథ్యం ఇచ్చి వారిని ఇంటికి ఆహ్వానించి మనస్ఫూర్తిగా ప్రేమించట్లేదు. ఈ రోజుల్లో ప్రేమ అంతంత మాత్రమే ఉంది. కాబట్టి ప్రేమైన వారులారా, ప్రేమ ఎప్పుడూ కూడా స్వచ్ఛంగా ఉండాలి. అలా లుదియాలాగా స్వచ్ఛంగా ఉంటే రక్షింపబడిన దైవజనుడు ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి ఆ రీతిగా అనేకులకి రక్షణ కలగడానికి ఆదర్శవంతురాలైంది లుదియా. ఇంకొక విషయం చెప్పాలంటే లుదియా మంచి జ్ఞానము కలిగింది. జ్ఞానముతోనే ఆలోచించి చేసింది. ఆ జ్ఞానం సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనంలో ఉంది కదా, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. కనుక జ్ఞానము కలిగి అనేకుల్ని రక్షించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన లెసన్లో లుదియా గురించి తెలుసుకున్నాం కదా. మరొక ఎపిసోడ్లో మనం అనేక విషయాలను తెలుసుకోవడానికి దేవుడు కృప చూపిస్తారని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు దేవుని వినికిడిలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన నా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్న శ్రేయస్సు నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీ కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన ఇప్పుడు లుదియా అనే స్త్రీ గురించి మేము మాట్లాడుకుని ఉన్నాము నా ప్రభా. నాయన ఇదిగో మోక్ష సందేశాల ద్వారా బైబిల్లోనే ఉన్న స్త్రీల గురించి వివరించాలని మీరు నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి నా ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో నాయన మీరు ఇంతవరకు నడిపించిన నీ కార్యక్రమాలన్నింటిలో నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. మీ ప్రియబిడ్డలతో ముచ్చటించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన ముఖ్యంగా లుదియా నా ప్రభా మంచి హృదయం తెరవబడింది. గురుడితనాన్ని అంధత్వాన్ని తొలగించేసి హృదయం తెరవబడిన తర్వాత హృదయంలోనికి వాక్యాన్ని ఆహ్వానించింది నా ప్రభా. వాక్యాన్ని ఆహ్వానించింది తండ్రి, వాక్యాన్ని స్వీకరించింది నా ప్రభా. ఇదిగో నా ప్రభా చాలామంది స్త్రీలు చాలామంది బిడ్డలు విశ్వాసులు గురుడితనంతో అంధత్వంతో నిండి ఉన్నారేమో, హృదయంలోనికి వాక్యాన్ని ఆహ్వానించలేకుండా ఉన్నారేమో నా ప్రభా. నాయన కలిగిన అంధత్వాన్ని తీసివేయండి నా ప్రభా. నాయన హృదయంలోనికి అందరూ వాక్యాన్ని ఆహ్వానించి నా ప్రభా వాక్యానుసారంగా జీవించుటకు నా ప్రభా రక్షించబడిన దాన్ని బట్టి కుటుంబస్తులందరినీ రక్షించుకుని అనేకులు నీ రక్షణ మార్గంలోనికి నడిపించడానికి నీ కృపా సహాయం మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆయన ఈ కార్యక్రమం అంతటిలో మీరే నన్ను నడిపించి నన్ను ఈ విధంగా నిలవబెట్టిన నా తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ నా వంతు నేను నా ప్రభా నీ స్వార్థ ప్రకటించడానికి ఒక విశ్వాసిగా నన్ను ఎన్నుకున్నందుకే నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. ఇక ముందు కూడా నా ప్రభా అనేక మంది విశ్వాసులు నా ప్రభా లేచి నా ప్రభా నీ ముందుకు వచ్చి వాక్యం ప్రకటించాలని ఆశతో నా ప్రభా ఈ కార్యక్రమాన్ని మేము మొదలు పెట్టాము నాయన. ఈ కార్యక్రమం అంతటిలో మీరే ముందుకు నడిపించండి నా ప్రభా. అనేక
ఆత్మలను పట్టే నా ప్రభా నా తండ్రి జాలరుగా మేము ఉండడానికి నీ సహాయం దయ చూపించండి నా ప్రభా. నా యేసయ్యా నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ నా ప్రభా విత్తబడిన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ కొద్ది స్తుతి ప్రార్థన యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మోక్ష సందేశాలకు వీక్షిస్తున్న బిడ్డలందరికీ మాకు తోడయుండును గాక. ఆమేన్ ఆమేన్. మీ అందరికీ నా వందనాలు.